నీ అబ్బా అక్కడే కూర్చోకుండా ఎందుకు వస్తున్నావురా ఇక్కడికి? అరే రాము, ఏమైందిరా? అక్కడ కొంతమంది రౌడీలు నన్ను కొట్టారా. ఏ పూరం పోకురా నీ మీద చెయ్యేసింది? రే బాటిల్ అవగానే నాకు ఏదోలా అనిపించిందిరా. కళ్ళు షాప్కి వెళ్ళానా, అది మూసేశారు. సర్లే ఇంటికి వెళ్దాం అనుకున్న సమయంలో ఆ విలన్ గ్యాంగ్ వాళ్ళు నాతో కావాలని గొడవ పెట్టుకున్నారు. నాకు కొంచెం మందు కావాలని అడిగాను, అంతే. ఇక వాళ్ళు వెంటనే నన్ను ఉతికి ఆరేశారా. నువ్వు కళ్ళు అడిగిన దానికి వాళ్ళందరూ కలిసి నిన్ను కొట్టారు అంటున్నావు. అలా అంటావేంట్రా? నేను చెప్తే నువ్వు నమ్మవా? రే మామా, అదేంటంటే అది నేను ముందు వాళ్ళని మందు అడిగానా, వాళ్ళు ఇవ్వము అన్నారు. వెంటనే వాళ్ళ చేతిలో ఉన్న సీసా లాక్కుని పరిగెత్తాను. వాళ్ళందరూ నన్ను చిత్తకబాదారు. అది మంచిదేలే. నేను వెంటనే మన వాళ్ళందరికీ ఫోన్ చేశాను. వాళ్ళు వెంటనే వస్తారు చూడు. నువ్విది ఎంతమందికి చెప్పావు? అబ్బు, నీరాలి, వికట్ అండ్ సురేష్, ఓ 15 మందికి చెప్పుంటాను. వాళ్ళు వచ్చేసి ఉంటారు. 15 మంది ఉన్నారుగా, మరి ఇక్కడ నేనెందుకు? రే అలా అనకు, నువ్వు నాతో రావాలరా. రే నాకు అది సెట్ అవ్వదురా, ఇక్కడ నాకు పనుంది. నాకంటే ఒక కష్టం వస్తే నువ్వు కూడా ఇలా మాట్లాడతావేంట్రా? అది కాదురా జుట్టడా. రే ఈ లోడ్ 10 నిమిషాలు ఫుల్ అయిపోద్దురా. ఆ 15 నిమిషాలు మనం పని పూర్తి చేసుకొచ్చేచ్చు. నువ్వు బండెక్కు, త్వరగా స్టార్ట్ చేయరా. పోనీరా. రామన్నా, నేను ఇప్పుడే వచ్చేస్తా. టాటా టాటా. అరే రాము, ఎక్కడ్రా పోకిరోళ్ళు? ఇప్పుడు వస్తారు. ఇంకా ఎంతసేపు రా వెయిట్ చేయాలి? నేను పోతున్నా. ఇంకొంచెం సేపు వెయిట్ చేయరా. 2 నిమిషాలు. కొట్టిన వాళ్ళు రాలేదు, కొట్టబోయే వాళ్ళు రాలేదు. రేయ్ చూసావా? కళ్ళు తెరిచి చూడరా. ఇప్పుడు అర్థమైందా నేను ఫోన్ చేస్తే ఎంతమంది వస్తారో? ఈ జునపలాడు గురించి ఏమనుకున్నావు? రేయ్ ఎక్కడున్నాను రండ్రా. రాము పరిగెత్తు, వీళ్ళు ఆపోజిట్ బ్యాచ్. ఈసారి అడిగినప్పుడు మందు ఇవ్వలేదనుకో, ఏం జరుగుతుందో చూసావుగా. రారా, జాగ్రత్త. మన రామయ్యని పోలీసులు తీసుకెళ్తున్నారనుకుంటా. అక్కడ పెట్టాను రా బాబు, తెగ నిద్ర వస్తుంది.
లేరా. నిద్రపోతున్నానుగా. నువ్వు పడుకోవాల్సింది కింద బే. లేమంటుంటే నిన్ను. ఇదిగో మూసుకొని పడుకోబోయ్. ఇదిగో రాత్రి ఎంత పెద్ద యుద్ధం జరిగిందో తెలుసా? ఒక్కడిని వదలలేదు. అందరి చేతులు కాళ్ళు ఎరగొట్టేశాను. వాళ్ళు నా కాళ్ళు అట్టుకున్నారు. ఇంకొకసారి ఇలా చేశారంటే మిమ్మల్ని వదిలిపెట్టనని చెప్పాను. మమ్మల్ని వదిలేండి అన్నారు. కానీ ఓ బండోడు వచ్చాడు, మీదకు వచ్చాడు. వాడు నా మీదకి వచ్చాడు. నేనేమో ఏం చేశాను తెలుసా? ఇలా కాలెత్తి వెళ్తాను నేను. ఇంకోటేమో నా 2 చేతులు పట్టుకున్నాడు. అందరినీ గట్టిగా లాగి 2 ఉతుకులు ఉతికాను. అంతే. ఇటొకడు అటొకడు వెళ్ళి పడ్డారు. ఇంకొకడు వచ్చి ఇలా 2 చేతులతో నా మెడ పట్టుకున్నాడు. అంతే. అక్కడి నుంచి అలా విసురు పడేశాను. ఇంకొకడేమో ఆవేశంగా కొట్టడానికి వచ్చాడా, వెంటనే వాడిని పట్టుకుని ఇలా వచ్చేస్తా ఇలా ఇలా 4 గుద్దులు గుద్దారు. వాళ్ళు వెంటనే బతుకుంటే బలిసోకి తినొచ్చని ఒక్కొక్కడు పరిగెత్తడం మొదలెట్టారు. ఉమర్, నేను పోలీసులు నిన్ను పట్టుకోలేదు కదా. నువ్వేం బొచ్చు పని చేసావురా? సారీ మామా, అంతా జుట్టుడి వాళ్ళే. నేను ఎన్నిసార్లు నీకు సిగ్నల్ ఇచ్చాను ఆ బండిని మార్చమని? ఎందుకు అక్కడికి వెళ్ళానో ఏంటో. నెక్స్ట్ టైం ఫ్రీగా చేసిస్తామని అయ్యగారితో దానికి పని ఇచ్చేవాడు కావాలి కదరా. యజమాని జైల్లో ఊసలేక పడతంటే నీకు ఎవరా పనిస్తాడు? మొత్తానికి నైట్ క్లాస్ నిన్నటితో ముగిసిపోయింది. ఇక మీద నేను మళ్ళీ బీచ్లు బఠానీలు అమ్ముకోవాల్సిందే. నా తలరాత. ఇంకొకసారి నా జోలికి వచ్చారనుకో మీరు అయిపోతారా అని వార్నింగ్ ఇచ్చాను. ఒకడు ఆవేశంగా మాట్లాడాడు. వాడిని వంగపెట్టి ఇలాగొట్టి ఇచ్చాను. వాడు వెంటనే చేతులు దండం పెట్టాడు. నా పని పోయింది. ఇప్పుడు నీకు సంతోషమారా? పని పోయిందా? కొట్టకరా. నా దగ్గర ఒక ఐడియా ఉందిరా. కొట్టకు. చెప్తాను ఐడియా ఏంటో. ముందు దమ్ము కొడతాం. చందు 2 సిగరెట్లు ఎవరా? ఐడియా తట్టింది. వరదరాజు మావయ్య. 11, 12, 13, 14. ఈయన వరదరాజు. ఒట్టి వరదరాజు కాదు, బొబ్బిలి వరదరాజు. ఎంతో పెద్ద జమీందారైన గోవింద వరదరాజుకి ప్రియమైన తమ్ముడు. ఒకప్పుడు ఈ ఊర్నే ఉరికించిన గుండా ఈ గోవిందరాజు. బొబ్బిలి గోవిందరాజు పేరు విని భయపడినోళ్ళు ఈ ఊర్లో ఎవ్వరూ ఉండరు. కానీ అందరినీ భయపెట్టే ఇతను ఒకరోజు ఆ సంఘటన తర్వాత బొబ్బిలి గోవిందరాజు పేరు ప్రతిష్టలన్నీ తన తమ్ముడు వరదరాజుకు దొరికాయి. బొబ్బిలి వరదరాజు. ఆ టపాసులు పెట్టినోడ్ని ఇంకా వెతుకుతున్నారు ఈ బొబ్బిలి వరదరాజు. ఏంటి విషయం? వరదరాజు మావయ్య, వీడు రాము, నా స్నేహితుడు. అయితే నువ్వెవర్రా? నేను నెల్సన్ జుట్టోని. వచ్చిన విషయం చెప్పు. ఇతని విషయం చెప్పాలంటే చాలా బాధగా ఉంటుంది. అలాగే నా విషయం కూడా. ఇక్కడ ఏదైనా పని దొరుకుతుందేమో అని అడగడానికి వచ్చాం. మీకు ఉద్యోగాలు ఇవ్వడానికి ఇదేమైనా ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ అనుకుంటున్నారంటరా? అంటే మావయ్య, మీ చేతిలో ఇసుక వ్యాపారం ఉంది కదా, మేము కరెక్ట్గా ఇసుక తవ్వుతాం. వరదరాజు మావయ్య, మరి మీరేం చెప్పలేదు? మీరు చెప్తున్న పనులు ఆపేసి ఎన్నో సంవత్సరాలు అయ్యింది. ఇప్పుడు కొత్త బళ్ళు కొని సీసీ తీసుకున్న వాళ్ళ పని పడుతున్నాను. అటువంటి పనులు చేయాలంటే మీలాంటి కుర్రనా కొడుకుల వల్ల కాదురా. మేము కుర్రనా కొడుకులమా? ఓసారి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి ఆ ఎస్ఐ ఎలా ఉన్నాడో చూసిరా. అప్పుడు మా పవర్ ఏంటో నీకే తెలుస్తుంది. అతను శ్వాస కూడా పీల్చుకోలేకపోతున్నాడు. 2వ వార్డులో పడి ఉన్నాడు. బాహుబలి అంటాడు వచ్చినా మా ఇద్దరిని ఏమి చేయలేడు తెలుసుకో.
ఆయ్ అవన్నీ పనికిరావురా. మీరెళ్ళి వేరే పని చూసుకోండి. అర్థం చేసుకోరేంటి? వరదరాజు గారికి కావాల్సిన ఒక బండిని తీసుకుని ఇక్కడికి వచ్చాం. కొన్ని రోజులుగా వరదరాజు గారిని మోసం చేస్తున్న ఒక బ్లాక్ RX 100 ఉంది కదా, AP11D8509. అదే ఏపీ బండి 85. ఆ బండిని పట్టుకుని ఇక్కడికి వచ్చాం. బండి బయటే ఉంది, ఇదిగోండి తాళం. ఎంత కష్టపడి ఆ బండిని ఇక్కడికి తీసుకొచ్చామో నీకు తెలియదు మావయ్య. అది ఎక్కడి నుంచి తెచ్చావు? ఎలా రా? బండి వీల్దానా? జుట్టుడి బండి ఇచ్చేసింది. జుట్టుడు అస్సలు తట్టుకోలేకపోయాడు. కానీ మీరిద్దరూ మంచి పని అప్పుడే ఆ చేశారా? బండి ఇక నుంచి మీ నా ఇద్దరు జీవితంలో నా ఒక రెండు టర్నింగ్ కళ్ళు. పాయింట్ గా మారింది. ఇక నుంచి మిమ్మల్ని ఆ యేసు ప్రభు ఎప్పటికీ దీవిస్తూ ఉంటాడు.